హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిలోక సంచారి. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే ఒక అద్భుతమైన ప్రదేశంలో అయితే ఉన్నాం. అంటే ఈ ప్రదేశం ఏంటంటే జనాలకు ఇంకా జనబాహుల్యంలోకి ఇంకా రాలేదు, కానీ ఇక్కడ మహిమ మాత్రం చాలా గొప్పగా ఉన్నది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయించి మీకు చూపించడానికి వచ్చినాం. దీనివల్ల ఇంకో 100 మంది అని తెలుస్తా అని చెప్పేసి. ఇది ఎక్కడుందంటే కాజిపల్లి అనే గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లా కింద వస్తుంది. ఇక్కడ చుట్టూరుగా ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 200 కిలోమీటర్ల రేడియన్స్లో కంప్లీట్గా అడవి ప్రాంతం ఉంటుంది. ఈ అడవి ప్రాంతంలో వెలిచిర్రు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే కృతయుగ కాలంలో మొత్తం అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో దేవతలు ఇక్కడ దిగిరంట నివాసం ఏర్పరచుకోవడానికి దిగి దీని తర్వాత దేవతల గుట్ట అని ఈ పక్కన ఉంటుంది, మీకు చూపిస్తా. తర్వాత ఆ దేవతల గుట్ట దగ్గర కొలువై ఉన్నారంట. కొలువై ఉన్నాక ఆ దేవతలను అనుగ్రహించడానికి స్వామి ఇక్కడికి వచ్చి ఈ కొండ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ ప్రశాంతతకు ముగ్ధుడైపోయి స్వామి ఏంటంటే ఇక్కడ వెలిచాడని చెప్పి ఇక్కడ స్థల పురాణం. సో మనకు దీనికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో పాటు స్వామి ఉన్నారు. ఇక్కడ స్వామి పూజారి, స్వామి మనకు క్లియర్గా అన్ని చూపిస్తారు. ఓకేనా, మన ఇక వీడియోలోకి వెళ్దాం. మిగతా విషయాలు మనం ముందు మాట్లాడుకుందాం. ఓకే, వెళ్దాం. ఇక్కడ సింహం అనేది ఒకప్పుడు జంతువులను తినేదంట. జంతువులను తినే ఒక ప్లేస్ అవుతున్నా, అది కూడా మీకు చూపిస్తాం ముందట. ఇదంతా ఒకప్పుడు అడవి ప్రాంతం అంట. ఇక రాను రాను కొంచెం కొంచెంగా డెవలప్ చేసుకుంటా ఇప్పుడు ఇక గ్రామస్తుల సహకారం మేరకు మెట్లయితే కట్టేసిరు. ఇది తూర్పు ముఖం. సో మనం చివరిగా అయితే ఇక్కడ దాకా వచ్చినాం. మీరు చూసిరు కదా, ఇక్కడి నుంచి చూడండి. అక్కడ ఒక రాయిలా కనబడుతుంది, చూసారు కదా, అది సర్పం పడిగ రాయి అన్నమాట. సేమ్ సర్పం లాగానే ఉంటుంది. మీరు ఒకసారి జూమ్ చేస్తున్నారు చూడండి, అది పడిగ రాయి అన్నమాట. సేమ్ సర్పం లాగానే ఉంటుంది. అంటే స్వామి ఎక్కడ ఉంటే ఆదిశేషుడు కూడా అక్కడే ఉంటారు. సో అట్లనే మీకు సర్పం అవతలగా కొంచెం ఎత్తుగా ఒక గుట్టలా కనబడుతుంది కదా, అదే దేవతల కొండ. అంటే ఒకప్పుడు దేవతలు నివాసం ఏర్పరచుకోవడానికి అక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది దేవతలను అనుగ్రహించడానికి స్వామి వచ్చి ఒక బండ సొరికలో అయితే వెలిసిర్రు. ఇది గృహ. ఇక్కడ ప్లేస్ ఏంటంటే ఈ ప్రాంతం ప్రకటితం కాకముందుకు ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద సింహం ఉండేదంట. సింహం ఇక్కడ చుట్టుపక్కల జంతువులు దొరికితే తీసుకొచ్చుకొని ఇక్కడే ఈ ప్లేస్ లో పెట్టుకొని తినేదంట. ఇక్కడ ప్రకటితం అయిన తర్వాత, అక్కడ స్వామి మహిమలు ఇక్కడ ప్రకటితం అయిన తర్వాత చూసినప్పుడు అయితే ఇక్కడ గుట్టలుగా ఎముకలు అయితే దొరికిన దాఖలాలు అయితే ఉన్నాయంట. సో ఇక్కడి నుంచి మనం ఈ లోపలికి వెళ్తే ఇక్కడ స్వామి సొరంగంలో స్వామి అయితే ఇక్కడ ఉన్నారు. మనం లోపలికి వెళ్దాం. ఈ లోపల నుంచి కిందికి కూడా ఒక దారి అయితే ఉంటుంది. అక్కడికి కూడా మన స్వామితో పాటుకి వెళ్ళి మనం చూద్దాం. ఎందుకంటే స్వామి ఇక్కడ మూల విరాట్ ఇక్కడ విగ్రహం అయితే ఉంది, కానీ స్వామి ఇక్కడ కొలువై ఉన్న ప్లేస్ మాత్రం కొంచెం లోపలికి ఉంటుంది. మనం ఇక లోపలికి కూడా వెళ్దాం రండి. మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ రావడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తేనే ఒక ప్రాంతం అనేది డెవలప్ అవుతుంది. సో ఇది స్వామివారు మూల విరాట్. ఈ మూల విరాట్ వెనకాల మనకు లోపలికి వెళ్తే అక్కడ స్వామివారు ప్రకటితమైన, అంటే స్వామివారు కొలువై ఉన్న ప్రాంతం ఆ లోపల ఉంది. స్వామి వెళ్దామా? ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఈ లోపలికి వెళ్ళాలా. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఎప్పుడు కానీ లక్ష్మీ నరసింహస్వామి బండ సొరికలని వెళ్తాడు. మనం ఎన్నో దృష్టాంతాలు చూసుకుంటాం, ఎన్నో దేవాలయాలు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఎన్ని చూసినా కూడా బండ సొరికెళ్లలో ప్రశాంతమైన వాతావరణాల మధ్యలోనే స్వామి కొలువై ఉంటాడు. ఓ ఇక్కడ స్వామి కొలువై ఉన్నాడు అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ స్వామి విగ్రహం అన్నమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపలికి అంటే ఇక్కడ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. కొంచెం వీడియో దగ్గర పెట్టరా.
ఓకే, అక్కడ స్వామి చూస్తున్నారు కదా కళ్ళు. అంటే ఇక్కడ స్వామికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు స్వామి విగ్రహం మనకి ఎట్లా కనబడతా అంటే మనం ఆలోచన విధానం బట్టే ఈ స్వామి విగ్రహం అనేది కనబడుతుంది అన్నట్టు. సో ఇది మనం ఇంకా స్వామి కూడా మనకు క్లియర్గా చెప్తాడు దీనికి సంబంధించిన చరిత్ర ఏంది. సో అది చూసుకున్నాక దాంతో పాటుగా స్వామి ఇక్కడ దిగినప్పుడు స్వామి యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళా ఇక స్వామి సన్నిధిలో పూర్వకాలంలో ఒక అద్భుతమైన వింత అయితే జరిగేదంట. ఆ వింత ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే కొడకంచి అని ఒక దేవాలయం ఉంటది. అక్కడ ఆది నారాయణ స్వామి అక్కడ స్వామివారు. ఆ స్వామివారి దగ్గర నుంచి వెళ్ళి ఒక మహాసర్పం ఆ గంటలను మోగించుకుంటా అంటే మేళతాళాల సౌండ్ అట్లా వచ్చే విధంగా రోజు వచ్చేసి అంటే రోజు కానీ కొన్ని పర్వదినాల్లో కానీ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేదంట. ఆ పాము వచ్చేటప్పుడు ఏంటంటే ఆ సౌండ్ అనేది చాలా మందికి వినబడేదంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆ పాము వెళ్ళేటప్పుడు ఒక మానవుని కంటబడి దాని నుంచి వెళ్ళి దాటి వెళ్ళిపోయిందంట. దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి వెళ్ళి ఆ మహాసర్పం అనేది కనబడడం అయితే లేదని చెప్పేసి స్వామివారు ఒక పూర్వీకులు చెప్పారంట. సో అలాంటి గొప్ప గొప్ప మహిమలు మహత్యాలు అనేది ఈ స్వామి యొక్క సన్నిధిలో జరిగినాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం కూడా ఎంతో గొప్పగా ఉంటుంది అంటే అసలు ఇక్కడ తపస్సు ధ్యానం చేసుకున్న వారికి అనువైన ప్రదేశం, తొందరగా మనసు లగ్నం అయిపోతుంది స్వామి మీద, అంత గొప్ప ప్రదేశం. సో ఇక మనం బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి పాదం ఉంది, ఆ పాదం చూసుకొని మనం వీడియో ఎండింగ్ చేద్దాం. మీరు వీడియో దగ్గర స్కిప్ చేయకండి. ఇక్కడ రావడం మాత్రం మర్చిపోవద్దు, తప్ప గుర్తుంచుకోండి. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కింద గూగుల్ మ్యాప్ లింక్లో ఇస్తా డిస్క్రిప్షన్లో, ఖచ్చితంగా చూసి రండి, స్వామిని దర్శించుకోండి. సో స్వామి యొక్క పాదం అయితే చూద్దాం. పాదం చూసుకుంటప్పుడు సార్ చూడండి మళ్ళీ ఎంత దూరం వచ్చినామో. అక్కడ చూడండి, అక్కడ గోపురం, అక్కడ అంటే లోపలికి వెళ్తే అంత జంగలు వెనకాల ఉంటే మొత్తం కంప్లీట్గా క్వారీస్ ఉన్నాయి. ఇంకా ఇటుపక్కల చూడండి కాజిపల్లి విలేజ్ అంతా చుట్టూరుగా ఇవన్నీ గుట్టలే. ఈ గుట్టాలకి వెళ్ళి వచ్చినాం చూడండి. అక్కడ మా బైక్ ఒక్కటే ఉన్నది, ఇక్కడ జనాలు ఇవ్వలేరు. కంప్లీట్గా కొత్త వాళ్ళు కనుక వస్తే ఈజీగా భయపడిపోతారు. సో ఇక చూసిరు కదా స్వామి యొక్క పాదం ఇదే. ఇదిగో ఈ స్వామి ఇక్కడ పాదం వేసిండు. పాదం వేసి దేవతల గుట్ట అనేది అక్కడ మీకు కనబడుతుంది కదా స్ట్రైట్గా. అక్కడ ఆ దేవతల గుట్ట మీద నుంచి వెళ్ళి ఇప్పుడు రింగ్ రోడ్ అనేది పోయింది. ఇప్పుడు ఆ గుట్టకు ఆనవాళ్ళు లేవు, కొంచెంగా ఎత్తుగడ మాత్రమే మిగిలింది. సో అక్కడ దేవతలు కొలువై ఉన్నాక వాళ్ళను అనుగ్రహించడానికి స్వామి ఇక్కడ పాదం వేసిండంట. ఇక్కడ పాదం వేసి కింద కూడా ఒక పాదం ఉంటుంది. సో ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఈ అడవిలోనే ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉన్నది, ఏంటంటే సిద్ధులు తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. ఇప్పుడు బండసరుకుల స్వామిని ఉంచినాం కదా, దాంతోపాటుగా సిద్ధులు తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. అక్కడ తబలా సౌండ్, వీణ సౌండ్ వచ్చే విధంగా కొన్ని రాళ్ళు ఉన్నాయి. అలాంటి అడ్వెంచర్కి సంబంధించిన వీడియో మీకు త్వరలో నెక్స్ట్ వస్తుంది. మీరు వీడియో దగ్గర స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.